మనమందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి దేవాతి దేవుడు మన జీవితాల్లో చూపిన ఆయన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మలాకీ గ్రంథాన్ని మనము ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథంలో చిట్ట చివరి పుస్తకము, చాలా అద్భుతమైనటువంటి గ్రంథం ఇది. మంచి ప్రవక్త, అంతేకాదు దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సందేశాన్ని ఆనాటి సమాజానికి ఏమాత్రం కూడా భయపడకుండా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా సమాజానికి అందించినటువంటి ప్రవక్త. ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 460 లేక 430 ఆ సంవత్సరం మధ్యలో ఈయన ప్రవక్తగా పనిచేశాడు. నెహెమ్యా కాలంలో సమకాలికుడైన నెహెమ్యా ఉన్న కాలంలోనే ఈ మలాకీ పనిచేశాడు. అయితే ఈ గ్రంథాన్ని కేవలం 4 అధ్యాయాలు మాత్రమే ఇక్కడ రాయబడ్డాయి. ఈ 4 అధ్యాయాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా దేవుడు తన హృదయాన్ని, ఈ మలాకీ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు తన హృదయం ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ మలాకీ గ్రంథంలో దేవుడు మనసు ఏంటి, ఆయన యొక్క ఆలోచనలు ఏంటి, మనుషుల పట్ల ఆయన అభిప్రాయం ఏంటి, దేవుడు వారి పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఇవన్నీ మలాకీ గ్రంథంలో స్పష్టంగా మలాకీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయటం జరిగింది. మలాకీ గ్రంథంలో మనకి 6 రకాలైనటువంటి వివాదాలు ఉంటాయి. దేవునితో వారు ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు. దేవుడేమో వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అదే సందర్భంలో ప్రజలు దేవునిని ప్రశ్నిస్తున్నారు. తిరిగి దేవునితో వివాదం పెట్టుకున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు. 6 రకాలైనటువంటి వివాదాలు ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, మీ కృప, మీ దయ, మీ కనికరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నాం. ఇంతవరకు మీ నామమును మహిమపరిచేటువంటి ధన్యత మాకు ఇచ్చారు. కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా జీవితములకు అవసరమైనటువంటి సందేశాన్ని పరిశుద్ధాత్మదేవ మీరు మాకు బోధకుడిగా ఉండి మాకు నేర్పించండి. మీ యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని అర్థం చేసుకున్నట్లుగా మా మనోనేత్రాలు వెలిగించి మా ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకొని మీ చిత్తానుసారంగా మా జీవితాన్ని కొనసాగించినట్లుగా మీ కృపను మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. 2వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే అంటే దేవుడు అంటున్నాడు, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. దేవుడేమంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాడు. వాళ్ళేమంటున్నారు, నీవు మమ్మల్ని ఏ విషయంలో ప్రేమించావు అని అన్నారు. 6వ వచనం 2వది ఏంటనంటే, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులరా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైనో, నేను యజమానుడనైతే నాకు భయపడివాడు ఎక్కడనున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను నిర్లక్ష్య పెట్టారు, నాకు రావాల్సిన ఘనత నాకు రావట్లేదని దేవుడు అడుగుతుంటే వీళ్ళంటున్నారు, ఏమి చేసి నీ నామమును మేము నిర్లక్ష్య పెట్టాము అని అన్నారు. అంతేకాదు 2వ అధ్యాయం 17వ వచనంలో మరొక వాదన కనబడతా ఉంది. చాప్టర్ 2 verse 17లో, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారు. అంటే దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ఆయాస పెట్టారయ్యా మీ మాటల చేత అని. అంటే వాళ్ళు అంటున్నారు, ఎక్కడ ఆయాస పెట్టాం మిమ్మల్ని, దేనిని బట్టి మిమ్మల్ని ఆయాస పెట్టాం అని వాళ్ళు అంటున్నారు. 3వ అధ్యాయం 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం, చాప్టర్ 3 verse 7లో, మలాకీ చాప్టర్ 3 verse 7లో, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. దేవుడు అంటున్నాడు, నా కట్టడాలను మీరు గైకొనలేదు, త్రోసివేశారు, మీరు నా తట్టు తిరగండి, అప్పుడు నేను మీ తట్టు తిరుగుతానంటే దేవుడు వాళ్ళు అంటున్నారు, మేము దేని విషయంలో తిరగాలి నీ వైపు అని అడుగుతున్నారు. 8వ వచనంలో కూడా, మానవుడు దేని విషయంలో దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. వాళ్ళు అంటున్నారు, మేము దేని విషయంలో మేము నీ యొద్ద
దొంగిలితమని మీరు అంటురు. అది 5వది. మొట్టమొదటిది 2వ వచనంలో, అంటే ప్రేమిస్తున్నాను నేను, మీరు నన్ను ఎక్కడ ప్రేమించామని అడిగారు. 2వది ఏంటంటే నాకు ఘనత ఎక్కడిది అని ప్రభువు అడుగుతుంటే, నిన్ను ఏ విషయంలో మేము నీ నామం నిర్లక్ష్య పెట్టామన్నారు. 3వది 2వ అధ్యాయం 17వ వచనంలో, మన్ను ఆయాస పెట్టారు నీ మాటల చేత అని అంటుంటే, ఏ విషయంలో మేము ఆయాస పెట్టామని వాళ్ళు అంటున్నారు. 3వ అధ్యాయం 7వ వచనంలో, మీరు నా కట్టడలను గైకొనలేదు, త్రోసివేశారు అని అంటే, ఎక్కడయ్యా మేము దేని విషయంలో మేము మీ వైపు తిరగలేదు అని వాళ్ళు అంటున్నారు. అంతేకాదు 5వది ఏంటంటే 3వ అధ్యాయం 8వ వచనంలో, మీరు నా దగ్గర దొంగతనం చేశారు అని అంటే, ఎక్కడ దొంగతనం చేశాం మేము, దేని విషయంలో మీ దగ్గర దొంగతనం చేశాం అని అంటున్నారు. 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా 3:13లో, యెహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరందరూ. వాళ్ళు గర్వంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు గర్వంగా మాట్లాడుతున్నారయ్యా అని అంటుంటే, వాళ్ళు ఏమంటున్నారంటే నిన్ను గూర్చి మేము ఏం చెప్పామయ్యా, మేము ఏం మాట్లాడాం, ఎక్కడ మాట్లాడామేమో అసలు నీకు అర్థమవుతుందా అని దేవుణ్ణి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ 6 రకాలైనటువంటి వివాదాలు ఈ మలాకి గ్రంథంలో మనకు రాయబడ్డాయి. దేవుని చిత్తమైతే ఒక్కొక్క వారం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. 6 వీక్స్ మనం ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలీలు అనే జాతిని దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక ప్రత్యేకమైన జనాంగం. వారిని ఎన్నుకోవడంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటనంటే, ఇశ్రాయేలీ జనాంగాన్ని, ఒక వ్యక్తిని, ఇరాక్లో 75 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు, అన్యుడైనటువంటి అబ్రహామును దేవుడు ఎన్నుకొని ప్రత్యేకించుకుని, ఆయన ద్వారా ఇస్సాకు, యాకోబు 12 గోత్రాలు ఇశ్రాయేలు జాతిని ఏర్పాటు చేసుకుని, దేవుడు ఎందుకోసం ఇశ్రాయేలు జాతిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడంటే, ప్రపంచానికి రక్షణను దేవుడు ఇవ్వడానికి, ప్రపంచమంతా కూడా రక్షణ కార్యాన్ని చేయడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇశ్రాయేలులను దేవుడు ఏర్పాటు చేసుకున్నా కానీ చాలాసార్లు వారు దేవుని మార్గాలను విడిచిపెట్టి వారు దూరంగా వెళ్ళిపోయారు. దేవుడు ఆశించిన పద్ధతిలో వారు బ్రతకలేదు. కానీ దేవుడు మాత్రం వారు దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నా, మాట వినకపోయినా, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న దేవుడు మాత్రం, దేవుని ప్రేమ మాత్రం వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. భద్రపరుస్తూనే ఉన్నాడు, వారిని కాపాడుతూనే ఉన్నాడు, పడిపోయిన మరలా తిరిగి లేపుతూ ఉన్నాడు, వారిని నడిపిస్తూ ఉన్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు. అన్ని సందర్భాల్లో దేవుడు వారికి కృపను చూపిస్తూ ఉన్నాడు. ఈ గ్రంథము ద్వారా, ప్రవక్త అయిన మలాకి ద్వారా దేవుడు నేర్పించాలనుకున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలీలు ఎలా ఉన్నా ఆయన ప్రేమ ఎన్నడూ మారదు అన్న సత్యాన్ని వాళ్ళకి నేర్పిస్తున్నాడు. మీరు నన్ను ప్రేమించకపోయినా, నన్ను నిర్లక్ష్య పెట్టినా, నన్ను ప్రేమించకపోయినా, నా మీద మీరు గర్వపు మాటలు మాట్లాడినా, లేకుంటే నా యొద్ద దొంగతనం చేసినా, నేను చెప్పిన దానిని మీరు చేయకుండా తిరుగుబాటు చేసినా, నా ప్రేమ ఎప్పుడూ మారిపోదు, నా ప్రేమ ఎప్పుడూ శాశ్వతంగానే ఉంటుంది అన్న సత్యాన్ని వారికి నేర్పించడానికి ఈ యొక్క గ్రంథాన్ని ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఎలాగంటే తండ్రి బిడ్డలను ఎలాగైతే క్రమశిక్షణలో పెడతాడో, అలాగే ఈ ఇశ్రాయేలీయుల ప్రజలను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే కొన్ని సందర్భాల్లో డిసిప్లైన్ చేస్తూ వచ్చాడు. వారు దారి తప్పి వెళ్ళిపోతున్నప్పుడు పూర్తిగా వాళ్ళని చేయి విడిచిపెట్టుకోకుండా దేవుడు కృపను చూపించాడు, దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. నేను ఇంకొక మాట నేను చెప్తాను. ఎలాగంటే దేవుని మాటకు లోబడకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు ఒక తండ్రిలాగా వ్యవహరించి వారిని కాపాడుతూ, డిసిప్లిన్ చేస్తూ, క్రమశిక్షణ పెట్టి, గద్దించి, బుద్ధి చెప్పి మరలా తన దారిలో ఇంకా దేవుడు తీసుకొస్తూ ఉన్నా సరే, మరలా తిరిగి పదే వారు దారి తప్పి వెళ్ళిపోతున్నప్పుడు కొంతకాలానికి ఏం జరిగిందో తెలుసా? దేవుడు వారిని చేయి విడిచిపెట్టేశాడు, వదిలేశాడు. దేవుడు వదిలేశాడు. మలాకి గ్రంథం తర్వాత మత్తయి సువార్తకు మధ్య 400 సంవత్సరాలు ఏ ప్రవక్తని కానీ, ఏ వచనాన్ని కానీ, ఏ మాటను కానీ ప్రజలకు ఏ మాత్రం కూడా ఆయన చెప్పడం మానేశాడు. అదేంటి? దేవుడు మాట్లాడేవాడు కదా, దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఆయన ప్రేమ గలవాడు కదా, కృప గలవాడు కదా, కనికరం గలవాడు కదా, ఆ దేవుడేంటి ఇలా మౌనంగా ఉండడం? ఆ దేవుడేంటి వాళ్ళని చేయి విడిచిపెట్టేసడం? కనీసం ఒక్క మాట కూడా వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. దేవుడు చూపించేటువంటి ఉగ్రతలలో, గత వారం నేను చెప్పాను, దేవుడు చూపించేటువంటి ఉగ్రతలో చాలా తీవ్ర స్థాయికి ఉండేటువంటి భయంకరమైన ఉగ్రత ఏంటో తెలుసా అండి? ఒక వ్యక్తిని దేవుడు చేయి విడిచిపెట్టేశాడు, వదిలేయడం, నాకు వద్దనుకోవడం, అంతే, కాదనుకోవడం.
ఇక దేవుడే కాదనుకుంటే, దేవుడే వద్దనుకుంటే ఇంక ఎవ్వరు ఆ వ్యక్తి జీవితాన్ని బ్రతుకును మార్చగలరు చెప్పండి? ఎవరి వల్ల కాదు. దేవుడు 400 సంవత్సరాలు అసలు మౌనంగా ఉండని దేవుడు 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు అని అంటే గమనించండి, దేవుడు ఎంత కోపము, ఎంత ఆ బాధ దేవుని హృదయంలో ఉందో అన్నది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతోంది. మాటి మాటికి వారు దేవుని మార్గాల నుంచి వైదొలగిపోయారు. దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేయడం, దేవుని కొరకు పరిశుద్ధులుగా ప్రత్యేకంగా వారు కాకుండా అపవిత్రులుగా, అవిధేయులుగా, పాపులుగా బ్రతకడానికి వారు ప్రాధాన్యతనివ్వడం, ఇవన్నీ కూడా దేవుడు వారిని క్రమశిక్షణలో పెడుతున్నా కానీ వారు మాట వినుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే ఒక మనిషి పాత నిబంధన కాలంలో ఉన్న వ్యక్తి అయినా, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, ఎలాంటి వ్యక్తి అయినా దేవుని ప్రేమను ఎప్పుడైతే మర్చిపోతాడో తన ఆలోచన విధానంలో వెనుకబడిపోతాడు. ఎప్పుడైతే దేవుని ప్రేమను మర్చిపోతాడో అలాంటి సందర్భంలో వాని యొక్క ఆలోచన విధానంలో వెనుకబడిపోతాడు, తన క్రియలో వెనుకబడిపోతాడు. అది ప్రాముఖ్యంగా ఈ మలాకి గ్రంథంలో మనకు కనబడుతుంటుంది. వారు దేవుడి ప్రేమను మర్చిపోయారు కాబట్టి, దేవుడి ప్రేమను మర్చిపోయారు కాబట్టి ఏం జరుగుతుందనంటే, భార్యాభర్తను, భర్త భార్యను, భర్త భార్యను, భార్యను భర్త ప్రేమించడం తగ్గిపోయింది. దేవుని సేవకులు దేవుని సేవ చేయడం తగ్గిపోయింది. దేవుని ప్రజలు ప్రేమించి దేవునికి ఇవ్వాల్సిన దాంట్లో ప్రేమ తగ్గిపోయింది. దేవుని ప్రేమను ఎప్పుడైతే వారు అర్థం చేసుకోలేదో దాని ద్వారా అటు గృహంలో కావచ్చు, ఇటు సంఘంలో కావచ్చు, 2 విధానాల్లో కూడా, సమాజంలో కావచ్చు, పూర్తిగా వారు ఏమయ్యారంటే దిగజారిపోయారు, హీన స్థితికి వచ్చేశారు. అంటే కీలకమైనది ఏంటనంటే, ప్రాముఖ్యమైనది ఏంటనంటే, దేవునిని ప్రతి వ్యక్తి కూడా ప్రేమించాలి. ఆయనను ఎరిగిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఏం చేయాలి? మనం దేవునిని ప్రేమించాలి. దేవునిని కనుక ప్రేమించకపోతే అటు సంఘంలో, కుటుంబాలలో ఖచ్చితంగా ఏమవుతుంది? ఆ ప్రేమ తగ్గిపోతుంది, అటు ఇటు దిగజారిపోవడానికి అవకాశం ఉంది. ప్రాముఖ్యంగా దేవునితో మనం చేసుకునేటువంటి నిబంధనలో, దేవుని కొరకు పవిత్రంగా మనం పాటించాల్సినటువంటి నిష్టలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎప్పుడైతే మర్చిపోతామో దానికి బలమైనటువంటి కారణం ఏమనంటే, దేవుని ప్రేమలో నుండి మనము బయటికి వెళ్ళిపోవడం. పవిత్రంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, దేవుని కొరకు రోషం కలిగి దేవుని కొరకు మంచిగా బ్రతకాలి అనేటువంటిది, ఇవన్నీ కూడా ఎప్పుడు మనం మర్చిపోతాం. దానికి కారణం ఏంటంటే, దేవునిని ప్రేమించడం మానేసాం కాబట్టి యథార్థంగా జీవించడం మానేసాం, నీతిగా న్యాయంగా బ్రతకడం పక్కన పెట్టేశాం. అంటే దేవునిని ప్రేమించడం ద్వారా మాత్రమే యథార్థంగా, పవిత్రంగా దేవుని కొరకు రోషం కలిగి జీవించగలుగుతాం. మలాకి గ్రంథం కేవలం ఆనాటి ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, కానీ నేటి క్రైస్తవ సమాజంలో జీవిస్తున్న మనకు అవసరమేనంటారా? ఎన్నో పాఠాలు మలాకి గ్రంథం ద్వారా మనం నేర్చుకోవచ్చు. 2 విషయాలు ఇక్కడ గ్రంథకర్త తెలియచేయాలని, నేర్పించాలనుకుంటున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే, ఈ గ్రంథంలో దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమ కనబడుతుంది, దేవుని పరిపూర్ణమైన న్యాయం కనబడుతుంది. 2 పద్ధతులు. దేవుని పరిపూర్ణమైన ప్రేమ అంటే వారిని దారి తొలగిపోతున్నా, దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నా దేవుని ప్రేమ వాళ్ళని ఏం చేస్తూ వచ్చింది? కాపాడుతుంది, భద్రపరుస్తుంది. అదే సందర్భంలో తప్పు చేసిన వాళ్ళను న్యాయాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే డిసిప్లిన్ చేస్తున్నాడు, క్రమశిక్షణ పెడతా ఉన్నాడు. ఇది ప్రాముఖ్యంగా ఈ గ్రంథంలో మనకి కనబడతా ఉంటుంది. ప్రవక్త అయినటువంటి మలాకి ద్వారా దేవుడు మాట్లాడుతూ, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. దేవుడు వారిని కరెక్ట్ చేయడానికి ముందుగా, అంటే వారిని డిసిప్లిన్ చేసి వారిని సరైన మార్గంలోకి తీసుకుని రావడానికి ముందుగా దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, అసలు ఆయన ఏం చేశాడో చెప్తా ఉన్నాడు. నేను మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నాను అనేది చెప్పిన తర్వాతనే వారిని క్రమశిక్షణలోకి తీసుకుని రావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. వారిని బెదిరింపులతో లేక భయపెట్టో లేకుంటే వారిని సరి చేయలేదు, కానీ నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో అన్నది అని చెప్తూ ఉన్నాడు. చూడండి 2వ వచనాన్ని మరలా చదువుదాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు? యాసావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ఎలా ప్రేమించాడంటే, హెబ్రీ భాషలో ఇలా ఉంటుంది. ఎలాగనంటే, నేను గతంలో మిమ్మల్ని ప్రేమించాను, ప్రస్తుతం నేను ప్రేమిస్తున్నాను, భవిష్యత్తులో కూడా నేను నిన్ను ప్రేమిస్తాను. అంటే దేవుని ప్రేమ కాలాలకు అతీతమైంది. దేవుని ప్రేమ ఏదో పరిస్థితులను బట్టి లేకుంటే
రకరకాల విధానాలను బట్టి మారిపోయేది కాదు. ఆయన ప్రేమ ఎప్పుడు కూడా ఎలాంటిది? శాశ్వతమైనది. ఎప్పుడు కూడా ఆయన ప్రేమ యథార్థమైనది. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమ ఎప్పుడు కూడా కొంతకాలం ఒక రీతిలాగా, కొంతకాలం ఒక రీతిలాగా ఉండేది కాదు. పాత నిబంధనలో ఉన్న దేవుడు, క్రొత్త నిబంధనలో ఉన్న దేవుడు, ఈనాటి ఈ యొక్క కృపాయుగములో జీవిస్తున్న మన పట్ల కూడా దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఆయన ఒకే రీతిగానే మన పట్ల చూపిస్తున్నాడు. ముందుగానే చెప్పినట్లుగా అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. మృతతుల్యమైనటువంటి ఆయన శరీరములో నుండి, శారా గర్భములో నుండి దేవుడు బిడ్డను తీసుకుని వచ్చి ఆయన ద్వారా సంతానాన్ని పుట్టించి అతని ద్వారా సంతానాన్ని విస్తరింపచేసి వారికి ఒక దేశాన్ని అనుగ్రహించి ఆ దేశానికి ఇశ్రాయేలీలు అనేటువంటి ఒక గొప్ప పేరును వారికి ఏర్పాటు చేసి, సర్వసాధారణంగా రాజ్యాలను రాజులు పరిపాలన చేస్తారు, కానీ ఇశ్రాయేలు అనే జాతిని ఎవరు పరిపాలన చేశారు? స్వయంగా దేవుడే వారిని పరిపాలన చేశాడు. అలాంటి పరిపాలన చేసినటువంటి ఆ పరిపాలన కాలంలో దేవుడు వారి పట్ల ఎంతగా వారి పట్ల కృప చూపించాడంటే, ఎంతగా వారిని ప్రేమించాడంటే, ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని ఏం చేశాడు? ఆయన విడిపించాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి బానిసత్వములో నలిగిపోతున్నటువంటి ఇశ్రాయేలీలను దేవుడు ఏం చేశాడు? ఫరోను ఆ దగ్గరికి మోషేని పంపించి, ఉదయకాలం జూమ్ మీటింగ్లో మనం వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. నిర్గమకాండం 12వ అధ్యాయానికి వచ్చాం. దేవుడు ఎన్ని అద్భుతాలు చేసి ఎంతగా తన బాహుబలము చాపి ఐగుప్తు దేశంలో ఆరాధించేటువంటి 70-80 మంది దేవుళ్ళను దేవతలుగా ఆరాధించేవారు వాళ్ళు. ఆ దేవతలన్నిటికీ కూడా దేవుడు తీర్పు తీర్చి, నేను మాత్రమే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, సమస్త దేవతలకు పైగా నేను ఔన్నత్యం కలిగినటువంటి వాడను, నేను ఉన్నతమైనటువంటి వాడను అని చెప్పని దేవుడు రుజువు చేస్తూ ఆయన ఒక్కొక్క అద్భుతాన్ని చేస్తూ మోతాదు పెంచుకుంటూ వెళ్ళాడు. ఎందుకనంటే ఆయన శక్తి, ఆయన యొక్క బాహుబలము ఐగుప్తులకు, ఐగుప్తు ప్రజలకు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా దేవుడు ఎంత శక్తిమంతువాడో, ఆయన ఎంత ఉన్నతమైన వాడో, అంతేకాదు అదే సందర్భంలో ఇశ్రాయేలీయులైనటువంటి తన ప్రజల పట్ల ఎంతగా దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడో అన్నది రుజువు చేయడానికి దేవుడు ఆ 10 అద్భుతాలు చేశాడు. ఐగుప్తులో వడగండ్లు పడ్డాయి, కానీ గోషేను ప్రాంతంలో వడగండ్లు లేవు. ఐగుప్తు దేశంలో మిడతలు వచ్చినాయి, కప్పలు వచ్చినాయి, కానీ ఈ యొక్క గోషేను ప్రాంతంలో మిడతలు లేవు. ఐగుప్తు దేశంలో భయంకరమైన చీకటి ఉంది, కానీ గోషేను ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజల మధ్య చీకటి లేదు, వెలుగుంది. అంటే దేవుడు ఎంత సెపరేట్ చేశాడంటే, ఎంత ప్రత్యేకించుకున్నాడంటే తన ప్రజలను, ఎంతగా దేవుడు ఆయన వారి పట్ల ప్రేమ చూపించాడనంటే ఫరో చేతిలో నుండి వారిని విడిపించాడు. దేవుని ప్రేమలో కనబడేటువంటి 2 లక్షణాలు ఏంటంటే, ఆయన వారిని దేవుడు ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వారిని ఎన్నుకున్నాడు. అంతేకాదు ఏర్పాటు చేసుకున్న వారితో అన్యోన్య సహవాసం సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన ఆశించాడు. ఎందుకనంటే ఆ ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని కావలసిన వాటన్నిటిని కూడా దేవుడు వారికి అనుగ్రహించి, శత్రువుల దేశాల గుండా వెళ్తున్నప్పుడు శత్రువులను గద్దించి, అవసరమైతే రాజులను కూడా చంపేసి, ఎందుకని నా ప్రజలు వీళ్ళ ప్రత్యేకమైన వారు, వీళ్ళని ముట్టుకున్నట్లయితే, వీళ్ళ మీదకి వచ్చినట్లయితే నా బాహుబలం చేత నేను తీర్పు తీరుస్తానని చెప్పి వాళ్ళని చంపేశాడు దేవుడు. ఆ బిడ్డలకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి జాతిని కూడా ఆయన పనిష్మెంట్ ఇచ్చాడు. అంతగా దేవుడు శ్రద్ధ చూపించి వాళ్ళను ప్రేమిస్తుంటే వీళ్ళేమంటున్నారు? ఇప్పుడు ఎక్కడ ప్రేమించావయ్యా మమ్మల్ని, నువ్వు ఎప్పుడు ప్రేమించావు మమ్మల్ని, ఎక్కడ పట్టించుకున్నావు? అరణ్యంలో వాళ్ళకి ఆ ఎడారిలో వెళుతూ ఉన్నప్పుడు నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు, తినడానికి మాంసం కావాలంటే సమృద్ధైన మాంసం ఇచ్చాడు. పరలోకంలో దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని మనుషులు తిన్నారు. అంతగా దేవుడు వాళ్ళ పట్ల కృప చూపించలేదా? ఇన్ని చేసిన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని తీసుకుని వచ్చి ఎంతో అద్భుతంగా వారి పట్ల కృప చూపించినప్పటికీ కూడా వారు అర్థం చేసుకోలేదు. ఈనాడు మనం కూడా ఒక విషయం గుర్తించాలి. జగత్తు పునాదికి ముందే దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఈ రోజున ఇక్కడికి వచ్చి మనం కూర్చుని వాక్యం వింటున్నామంటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఇక్కడ కూర్చుని వాక్యం వినట్లా. దేవుడు జగత్తు పునాదికి ముందే మనల్ని ఏం చేశాడు? ఆయన
ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఆయన మనల్ని ప్రత్యేకించుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు తన సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. పిలిచిన వారిని దేవుడు నీతిమంతులుగా చేశాడు, నీతిమంతులుగా చేసిన వారిని పరిశుద్ధపరిచాడు. అంతేకాదు దేవుడు మహిమలో మనకి స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. మనం క్రైస్తవులమైన తర్వాత దినాలు గడిచే కొద్దీ కూడా మనము దేవునితో ఉన్నటువంటి సహవాసంలో ఏమవ్వాలి? అభివృద్ధి చెందుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి, అన్యోన్యత ఎదుగుతూ ఉండాలి, మనము దేవునిలో ఎదుగుతూ ఉండాలి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటిది మనకు అర్థం కావాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి. ఈ ప్రేమ, అన్యోన్య ఈ సహవాసము అన్నది దినదినము కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి. విచారకరం ఏంటనంటే, అటు ఆనాడు ఇశ్రాయేలీయులు అలా ఆలోచించలేదు, నేటి క్రైస్తవ సమాజంలో జీవిస్తున్నటువంటి చాలామంది కూడా అలాగ ఆలోచించట్లా. దేవుడు నన్ను ప్రేమించాలి అనే కోరుకుంటున్నాం తప్ప మనము దేవుని ప్రేమించాలన్న సత్యాన్ని మనం విడిచిపెట్టేసాం, పక్కన పెట్టేశాం. మనము కూడా దేవుని ప్రేమించాలి. గమనించాలి, మనము ధనం పెంచుకోకపోయినా, లేకుంటే ఆస్తి పెంచుకోకపోయినా, లేకుంటే గొప్ప హోదా పెంచుకోకపోయినా, సమాజంలో గొప్ప పరువు ప్రతిష్టలు మనం సంపాదించుకోకపోయినా, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా మనం పెంచుకోవాల్సింది ఏంటంటే దేవుని పట్ల ప్రేమ మనం ప్రతిరోజు ఏం చేయాలి? పెంచుకోవాలి, పెరుగుతూ ఉండాలి. క్రైస్తవ విశ్వాస యొక్క ప్రాముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ప్రభువుని ప్రేమించటం, ఆయనను ప్రేమించటం. అది మనం అలవాటు చేసుకోవాలి. ఆ దేవునిని ప్రేమించకపోతే ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. అంటే దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. కాలాలు మారిపోయినా, లేకుంటే పరిస్థితులు మారిపోయినా, లేకుంటే మనము దేవునిని విడిచి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా దేవుడు మాత్రము తన ప్రేమను మన నుండి ఎన్నడూ, ఎప్పుడు, ఏ దినాన్ని కూడా దూరం చేయట్లేదు. దేవుడు ప్రేమ చూపించకపోతే ఈ రోజున మనం ఇలా ఉండేవాళ్ళం కాదండి, ఇది ఉండేవాళ్ళం కాదు. మీకు ఒక మాట చెప్పినా, గత 2 సంవత్సరాల క్రితం కరోనా వచ్చి కొన్ని లక్షల మంది చచ్చిపోయారు కదా, ఆ లిస్టులో మనం లేం కదా. దేవుడు తప్పించాడు, భద్రపరిచాడు, కృపనిచ్చాడు, సజీవులుగా ఉంచాడు. ఈ రోజున దేవుడు సజీవమైన వాక్యాన్ని వినేటువంటి ధన్యత మనకి ఇచ్చాడు ప్రభు. కాబట్టి ప్రభు మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి మనము దేవునిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఈ విషయాన్ని ఇశ్రాయేలీయులు ఏం చేశారు? మర్చిపోయారు, విడిచిపెట్టేశారు. అంతేకాదు నేటి క్రైస్తవులు కూడా మర్చిపోయారు, విడిచిపెట్టేశారు. మనం దేవునిపై చూపించే ప్రేమ కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందనంటే, ఆదివారంకు మాత్రమే మన ప్రేమ ఉంటుంది కదండి. ఆదివారం ఒక్కరోజే మనం ఏం చేస్తాం? దేవునిని ప్రేమిస్తాం. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఆదివారం కూడా దేవుని ప్రేమించి ఆయనతో సహవాసం చేయడానికి కూడా మనము దేవుని సన్నిధిలో మనం ఎదిగే వారిగా ఉండాలి. ఈ రోజున క్రైస్తవుల విశ్వాస జీవితం ఎలా ఉందనంటే, దేవునిని ప్రేమించడం అంటే ఆదివారంకు మాత్రమే మనం పరిమితం చేసాం. కొంతమంది కొన్ని సందర్భాల్లో కనీసం ఆదివారం కూడా దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి ఆ షెడ్యూల్లో వాళ్ళకున్నటువంటి 24 గంటల్లో కనీసం 2 గంటలు కూడా దేవునికి సమయాన్ని కేటాయించేటువంటి పరిస్థితి కూడా లేకపోతూ ఉంది. ప్రతిదానికి సమయం ఉంటుంది. మన సొంత విషయాలకైతే, బ్రదర్ నాకు ఖాళీ ఎక్కడండి, సిస్టర్ నాకు ఖాళీ ఎక్కడదండి, కుదరదండి. కాబట్టి మనం ఎక్కడ ఆయన ప్రేమిస్తున్నాం? దేవునికి టైం ఇవ్వకపోతే, దేవునికి సమయం ఇవ్వకపోతే ప్రభువును మనము ప్రేమించడం లేదు. మనము ఆయనను ప్రేమించడం వల్లనే కదా, మనము ఆయనకు పట్ల ప్రేమను కలిగి ఉండడమే కదా దేవునిని ప్రేమిస్తే ఆ నెక్స్ట్ వచ్చే వారం అంతా కూడా దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఆ వారము లేకుంటే ఆ దినము ప్రభువుతో మనకి సంబంధం లేకపోతే, దేవునితో సహవాసం లేకపోతే, దేవుని ప్రేమించకపోతే దేవుడు మన జీవితాలలో ఎలా సహాయం చేస్తాడు? ఎలా సహాయం చేయమని మనం దేవుని అడుగుతాం? కాబట్టి ప్రభువును మనం ఏం చేయాలంటే ప్రభువును మనము ప్రేమించాలి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ అని చెప్తున్నటువంటి మరొక మాట. హోషేయ గ్రంథం, హోషేయ చాప్టర్ 11 verse 3-4 verses హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3-4 వచనాలు. ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకుని వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట ఏం చేశాడు దేవుడు?
చూడండి, వారి మీద ఉన్న బరువు భారాన్ని, ఆ శ్రమను, ఆ బానిసత్వాన్ని పూర్తిగా తీసేసి వారి ముందు దేవుడు కడుపు నిండా భోజనం పెట్టాడండి, అన్నం పెట్టాడు దేవుడు. కానీ ఆ ప్రేమను వాళ్ళు ఏం చేశారు? 7వ వచనంలో అక్కడ రాయబడింది చూడండి, 11వ అధ్యాయంలోనే 7వ వచనంలో, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో, నన్ను విసర్జింపవలనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు, మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడునో యత్నం చేయలేదు. కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు వాళ్ళు. నన్ను విసర్జింపవలనని నా జనులు, అంటే ప్రజలు ఏమనుకున్నారు? డిసైడ్ అయిపోయారు అని చూడకూడదని, ఆయనను విసర్జించాలని వారు తీర్మానించుకున్నారు. అంతేకాదు ద్వితోపదేశకాండం 7వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుదాం. ద్వితోపదేశకాండము 7వ అధ్యాయం, డియోట్రానమీ చాప్టర్ 7 12, 13 వెర్సెస్లో, డియోట్రానమీ చాప్టర్ 7 verse 12, 13లో చదువుదాం. మీరు నా విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనలు నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను ఏం చేస్తాడు? దేవుడు దీవిస్తానని చెప్పాడు. దేవుడు నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అంటే వారు ఏ విషయంలో మా పట్ల నువ్వు ప్రేమ చూపావని చెప్పని వారు అడుగుతున్నారు. ఇలా మాట్లాడడానికి వారికి ఉన్నటువంటి సమస్య ఏంటనంటే, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పని దేవుడు చెప్తున్నా కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఏ విషయంలో మమ్మల్ని నువ్వు ప్రేమించావని దేవుడిని ప్రశ్నించడానికి కారణాలు ఏంటంటే, కొంతమంది ప్రవక్తలు వచ్చారు. కొంతమంది ప్రవక్తలు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమి చెప్పారంటే, దేవుడు మనకి గొప్ప భవిష్యత్తుని ఇస్తాడు, ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు తలగా చేస్తానన్నాడు, తోకగా చేయడు, దేవుడు విపరీతమైనటువంటి గొప్ప అభివృద్ధిని ఇస్తానని ప్రవక్తల మాటలు వాళ్ళు విన్నారు. అంతేకాదు బబులోన్ చెర నుంచి వాళ్ళు బయటికి వచ్చారు. బబులోన్ చెర నుంచి వచ్చిన తర్వాత కొంతమంది వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత చిన్న గుంపు వెనక్కి వచ్చింది. తర్వాత వారు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ దేశాన్ని వారికి దేవుడు ఇచ్చాడు. వాళ్ళు తర్వాత మరలా మందిరం కట్టుకున్నారు. మందిరం కట్టుకున్న తర్వాత ఇంతకు ముందు కట్టుకున్నటువంటి వైభవంతో సొలొమోను కట్టించినటువంటి మందిరం కన్నా నెబుకద్నెజర్ మహారాజు కూల్చేసిన తర్వాత మరలా తిరిగి వీళ్ళు మందిరాన్ని కట్టుకున్నారు. అది చాలా చిన్నదిగా ఉంది. అప్పుడున్నంత వైభవము, అప్పుడున్నటువంటి మహిమ ఆ మందిరంలో కనబడట్లా, అంతగా వారికి దొరకట్లా. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, ఏదో దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాలే, ఏదో దేవుడు మమ్మల్ని వెనక్కి తెచ్చాలే, కొంచెం గుంపుని మాత్రమే తెచ్చాడు, మాకు దేశాన్ని ఇస్తానన్నాడు, ఇచ్చాడు, మేము చిన్న గుంపుగా ఆరాధన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, అంతా పెరిగిపోతుంది అనుకుంటే అంతా మాకేమైపోతుంది, తరిగిపోతూ ఉంది అనే నిరుత్సాహంలో ఉన్నారు. అందుకని దేవుడిని ఏమంటున్నారంటే, నువ్వెక్కడ ప్రేమించావు మమ్మల్ని? నీ ప్రేమకు రుజువులేంటి? ఎక్కడ ప్రేమించావు మమ్మల్ని? ఎలా నమ్మాలి నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావని అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒక ఆయన ఇలా అన్నాడు, 70 ఏళ్ళు చెరసాలలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు వారు వెనక్కి వచ్చినప్పుడు వారు ఆశించినంత వారికి కనబడలేదు, అందుకని వారు నీ ప్రేమకు రుజువేది అని అడుగుతున్నారు. 70 ఏళ్ళు మమ్మల్ని కిరాతకంగా బానిసలుగా పెట్టావు, తర్వాత మాకు స్వాతంత్రాన్ని ఇచ్చావు, మమ్మల్ని తీసుకుని వచ్చావు, కానీ మమ్మల్ని ఎట్లాంటి స్థలానికి తీసుకుని వచ్చావు? ఎంత చిన్న గుంపుగా తీసుకుని వచ్చావు? నీ ప్రేమకు రుజువులేంటి? మేము అనేకమైన సమస్యలు గుండా వెళ్తూనే ఉన్నాం అని ఎలాంటివంటే ఇవన్నీ కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారంటే, మా పంట కోతకు వచ్చిన సమయంలో మేము ఆశించినంత మాకు రావట్లేదు, మా పొలాల మీద దొంగలు పడి దోచుకుంటున్నారు, మా విత్తనాలు దోచుకుంటూ వెళ్ళిపోతున్నారు, మా గొర్రెల మందలను పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు, మా పిల్లలు రొట్టెలు కావాలని అడుగుతుంటే కనీసం వాళ్ళకి రొట్టె ముక్క కూడా మేము ఇవ్వలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లోకి మేము వచ్చేసిన తర్వాత ఎందుకు అలాంటి పరిస్థితి వాళ్ళకు వచ్చింది? ఏవండి, ఐగుప్తు దేశంలో ఫరో బానిసత్వం కింద ఉన్నటువంటి వారి కాడిని తీసేసి వారి ముందు భోజనాన్ని పెట్టానే అని చెప్పని ద్వితోపదేశకాండంలో చదువుకున్నాం. ఆకాశం నుండి మన్నాను కురిపించి వాళ్ళని పోషించాడు. ఇంత చేసిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎందుకు వాళ్ళకు వచ్చింది? వాళ్ళు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. అందుకనే దేవుడు అలాంటి పరిస్థితికి బుద్ధి చెప్పడానికి దేవుడు వారి మీదకి ఇలాంటి స్థితిని తీసుకొచ్చాడు. ఈనాటి క్రైస్తవులు కూడా దేవుని ఎలాగ అడుగుతున్నారండి? చాలామంది కూడా అడిగేస్తూ ఉన్నారు, దేవుని ప్రేమిస్తే నా కన్నీరు ఎందుకు తొడవట్లేదండి? దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తే నా కన్నీరు ఎందుకు తొడవడు? దేవుడు నన్ను ప్రేమిస్తుంటే కనుక, నిజంగా నా పట్ల ఆయనకి ప్రేమ ఉంటే నా కష్టాన్ని ఎందుకు తీయడాయన? నా బాధలు ఎందుకు తొలగించడు? నాకున్న సమస్యలు ఎందుకు తీసేయడాయన? నాకున్నటువంటి ఈ పరిస్థితుల నుండి దేవుడు ఎందుకు మార్చడు అని దేవుణ్ణి అడగట్లేదా? ఈ రోజున మనం చాలా సందర్భాలు అడుగుతాం, ప్రశ్నిస్తాం దేవుణ్ణి.
ఇదేనా ఆయన మా పట్ల చూపించిన ప్రేమకు నిదర్శనమని అడుగుతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఆయన ప్రేమ ఎలాంటిదో, దేవుడు వారిని ఎలా ప్రేమించాడో వారికి తెలియట్లేదు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మన పట్ల కృప చూపించాడు, ఎన్నుకున్నాడు. అంతేకాదు ఇశ్రాయేలులను దేవుడు ఏమన్నాడంటే నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు, నా జ్యేష్ఠపుత్రుడు అన్నాడు. నిర్గమకాండాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 11వ అధ్యాయంలో నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పినటువంటి దేవుడు ఐగుప్తు రాజు ఫరో కఠినంగా తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళనివ్వకోకుండా తన క్రిందే తన చేతుల కింద అణిచిపెట్టుకుంటున్నప్పుడు తన జ్యేష్ఠ కుమారుడని పోల్చబడినటువంటి ఇశ్రాయేలులను విడిచిపెట్టనందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఫరో యొక్క జ్యేష్ఠ కుమారుని చంపేశాడు. అంటే దేవుడు ఈ ఇశ్రాయేలీల పట్ల ఎంత ప్రేమ చూపించాడన్నది వీళ్ళకి అర్థం కాలేదు. నా జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఇశ్రాయేలును విడిచిపెట్టకపోతే నీ పెద్ద కొడుకుని చంపేస్తాడు, చంపేశాడు అంతే. అంటే ఎంత ప్రేమ ఇశ్రాయేలీల పట్ల ఉన్నదో మనము అర్థం చేసుకోవాలి. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి ఒక ఆయన ఏమన్నాడంటే, నా కన్నులు చూడలేని గుడ్డివాడనైనా, నా చెవులు వినికిడి లేక చెవిటివాడనైపోయినా, నా శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవము కూడా సరిగా పని చేయకపోయినప్పటికీ కూడా అనారోగ్యంతో ఉన్నా నేను నా దేవుణ్ణి ప్రేమించకుండా ఉండలేను అని చెప్పాడు. అంటే నా పరిస్థితి, నా శరీరంలో ఏ అవయవం కూడా సరిగా పని చేయకపోయినా నేను మాత్రం నా దేవుణ్ణి నేను ప్రేమించకుండా ఉండలేను. అన్నీ బాగున్నా దేవుని నేను ప్రేమించకపోతే అన్నీ కలిగి ఉండి నాకేంటి ప్రయోజనం? నాకేంటి ఉపయోగం? ఉపయోగం లేదు. కాబట్టి మళ్ళీ మనమే పరీక్షించుకోవాలి. మనం ఎవరమైనా సరే పైకి ఎలా ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన శరీర అవయవాలు ఎంత బాగా పనిచేస్తున్నా దేవుని ప్రేమ అర్థం కాకోకుండా ఆ నిజదేవుణ్ణి ప్రేమించకపోతే ఆయన ఏమన్నాడంటే చార్లెస్ స్పర్జన్ చచ్చని స్థితిలో ఉన్నారంటాడు. కాబట్టి మనము పరీక్షించుకుందాం దేవునిని మనం ప్రేమిస్తున్నామా లేదని. ఆయన ఒక ప్రశ్న వేశాడు, యాసావు యాకోబు యొక్క అన్నకాడా. ఈ ప్రశ్న వేయటంలో వారికి ఒక పాఠాన్ని నేర్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రశ్న చాలా చాలా విభజనలకు దారి తీసింది. చూడండి, యాసావు యాకోబు వీళ్ళిద్దరు కూడా ఒకే తండ్రికి పుట్టిన కుమారులు కదండి. వాళ్ళిద్దరు అన్నదమ్ములైనప్పటికీ కూడా దేవుడు ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు? యాకోబుని ప్రేమించాడు. యాసావుని దేవుడు ద్వేషించాడు. అదేంటి, దేవునిలో ద్వేషం కూడా ఉంటుందా? దేవునిలో పక్షపాతం ఉంటుందా? ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించకపోవడం అన్నదానికి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరిని ప్రేమించాలని దేవుడు నిర్ణయించుకున్నాడో, ఎవరిని కరుణించాలని దేవుడు నిర్ణయించుకున్నాడో వాళ్ళనే దేవుడు కరుణిస్తాడు. అది ఆయన ఉద్దేశం, ఆయన ఇష్టం. ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు కాబట్టి ఎవరిని కరుణింతునో వాళ్ళనే కరుణింతును, ఎవరిని ప్రేమించాలనుకుంటున్నానో. చూడండి, కుమ్మరి మట్టిని చేసేటప్పుడు, కొండని చేసేటప్పుడు మట్టి మీద పూర్తి అధికారం ఎవరికి ఉంటుంది? కుమ్మరికి మాత్రమే ఉంటుంది. ఆ చేతిలో ఉన్న మట్టిని అది ఎలా చేయాలి, కొండగా చేయాలా, లేకుంటే పైన ఉన్నటువంటి మూతలా చేయాలా, లేక ఫ్లవర్ వాజులా చేయాలా, ఏది చేయాలో తన మనసులో నిర్ణయించుకున్న ప్రకారమే కుమ్మరి మట్టిని చేస్తాడు, నిర్మిస్తాడు. అలాగే మనలను నిర్మించిన సృష్టికర్త అయిన దేవుడు ఎవరిని ఎలా పెట్టాలి, ఎలా ప్రేమించాలి, ఎవరిని ఏ స్థితిలో ఉంచాలన్నది ఆయనకి మాత్రమే పూర్తి అధికారం ఉంది కదా. కాబట్టి ఆయన మాత్రమే ఎలా చేయాలనుకున్నాడు అలా చేస్తాడు. యాకోబుని ప్రేమించడం, యాకోబు ఏమన్నా గొప్పవాడండి? ఒక రకంగా ఆలోచిస్తే యాసావే బెటరు. తమ్ముని మోసం చేయలేదు, తండ్రిని మోసం చేయలేదు. యాకోబు పుట్టినప్పటి నుంచి మోసగాడిగానే బ్రతికాడు. పుట్టుకతోనే మోసగాడు. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఏమండి, జ్యేష్ఠత్వానికి రావాల్సిన హక్కు తీసుకుని వెళ్ళిపోయాడు. మామగారిని మోసం చేశాడు చాలా సందర్భాల్లో. మోసం చేస్తానే ఉన్నాడు. యాసావే బెటర్ ఇంకా ఆలోచిస్తే. కానీ దేవుడు ఏమన్నాడు? యాసావు అన్నకాడ నేను యాసావుని ద్వేషించాను, యాకోబుని నేను ప్రేమించాను కదా. మోసగాడైనప్పటికీ, అబద్ధాలు ఆడేవాడు అయినప్పటికీ బేరాలు ఆడాడు నా దగ్గర, మోసాలు చేశాడు, గేమ్స్ ఆడాడు, స్కీమ్స్ వేశాడు. అయినా నేను యాకోబుని ప్రేమించాను. నేను మిమ్మల్ని ప్రేమించడానికి ఏ కారణం ఉందని మిమ్మల్ని ప్రేమించాలి నేను? ఏమండి, దేవుడు మనల్ని ప్రేమించడానికి ఏ కారణం ఉందండి? మనలో ఏమైనా గొప్పతనం ఉందా? దేవుడు మన పట్ల ప్రేమను చూపించండి. ఎందుకు ప్రేమించాలి దేవుడు? ఏముందని, ఏ మంచితనం ఉందని మనల్ని ప్రేమించాలి? ఎందుకు మనల్ని పట్టించుకోవాలి? దేవుడు కావాల్సినవన్నీ మనకి ఎందుకు ఇవ్వాలండి? ఆయన కాదనుకుంటే ఎవరు అడుగుతారు ఆయన్ని? ఆయన మీద ఏమైనా ఒత్తిడి ఉందా? నువ్వు ఈ ప్రజలను ప్రేమించాలని? ప్రేమించకపోతే కుదరదని చెప్పని ఎవరైనా ఆయనను బలవంతం చేస్తున్నారా? చేయట్లేదే, ఆయన ఇష్టం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే,
యాకోబు యొక్క అన్నకాడ నేను యాకోబును ప్రేమించాను. దేవుడు సార్వభౌముడు కాబట్టి సార్వభౌముడైనటువంటి దేవాతి దేవుడు వారిని ఏం చేశాడు? యాసాబుని త్రోసిపుచ్చాడు. యాసాబును ఎదోము అనేటువంటి జాతికి సంబంధించినటువంటి వాడు. అష్షూరు దేశానికి వాళ్ళు బానిసలుగా కొనుపబడ్డారు. మొత్తం వారిని నాశనం చేస్తాడు దేవుడు. అయితే ఎదోములో నుండి వచ్చినటువంటి ఒక రాజు, మనకి మత్తయి సువార్తలో హేరోదు అనేటువంటి రాజు కనబడతాడు. ఆ రాజు ఏ వంశానికి చెందినవాడనంటే ఎదోము వంశానికి చెందినటువంటి వాడు హేరోదు రాజు. కానీ ఇశ్రాయేలీలో నుండి వచ్చినటువంటి రాజు ఇంకొక ఆయన ఉన్నాడు. అక్కడ పుట్టాడు. ఎవరైనా? ఈ యేసు రాజు, యూదులకు రాజు కదా. ఎదోము రాజు ఏం చేశాడు? ఇశ్రాయేలుకు రాజుగా వచ్చినటువంటి ఆ యేసు రాజును చంపాలని ప్రయత్నించాడు. మీరు గమనించండి, మొట్టమొదటి నుంచి కూడా యాకోబుకి ఎప్పుడు తగారులే జరుగుతూ ఉంటాయి, గొడవలే వస్తూ ఉంటాయి. వారిద్దరూ ఎప్పుడు పొట్లాడుకుంటూ ఉంటారు. జ్యేష్ఠత్వాన్ని బట్టి, లేకుంటే ఆస్తిని ఆశీర్వాదాలను తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ ప్రారంభమైనటువంటి ఆ గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. చూడండి, హేరోదు వచ్చాడు, 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా చంపాలని ప్రయత్నం చేశాడు. ఎవరిని? ఇశ్రాయేలు రాజు అయినటువంటి యేసు క్రీస్తును, ఎదోమీయుడైనటువంటి రాజు. ఇలా ఇంతగా అక్కడ భేదాభిప్రాయం కనబడుతూ ఉంది. ఇవన్నీ కూడా మనకి చూస్తూ ఉన్నాం. ఒక మాట చదువుదాం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము 3-4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకుని ఖడ్గము పట్టుకుని ఎడతగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చాను. చూడండి, దేవుడు చెప్తా ఉన్నాడు, ఎదోము అనేటువంటి ఈ యాసావు సంతతి వారిని నేనేం చేస్తానన్నాడు? నాశనం చేస్తానన్నాడు. మలాకి గ్రంథంలో 1వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, మలాకి గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు? ఎదోము వంశాన్ని, ఆ యొక్క యాసాబు వంశాన్ని ఏం చేశాడు? 3వ వచనాన్ని చదువుతున్నాను. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. మలాకి చాప్టర్ 1 వర్స్ 3లో, యాసావును ద్వేషించి అతని పర్వతములను ఏం చేశాడు? పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని వాటిని పూర్తిగా దేవుడు నాశనం చేశాడు. అంతేకాదు 4వ వచనం చివరిలో మధ్యలో నుంచి, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొన్నను నేను వాటిని ఏం చేశాను? క్రింద పడదోసేశాడు. వారిని నిత్యాగ్నికి పాత్రులని పేరు పెట్టి వారి కట్టుకున్న ప్రతి దానిని కూలగొట్టేశాడు. యాసావుని నేను ద్వేషించాను, అతనిని ఏది కట్టుకున్నా అతనిని పడగొట్టాను. యాకోబులో నుంచి వచ్చినటువంటి మిమ్మల్ని నేను ప్రేమిస్తుంటే మీరు అడుగుతున్నారు, ఎప్పుడు మమ్మల్ని ప్రేమించావు నువ్వు? ఎప్పుడు మా పట్ల ప్రేమ చూపించావు? ఎలా ప్రేమించావని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ప్రభుని ఎందుకు ప్రేమించాలి మనం అన్నది ఒక 4 కారణాలు చూద్దాం. ఎందుకు మనం ప్రభుని ప్రేమించాలి, ఎలా ప్రేమిస్తే దేవుడు ఆ ప్రేమను అంగీకరిస్తాడో చూద్దాం. ఎందుకు మనం ప్రభుని ప్రేమించాలండి? చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఎందుకు మనం దేవుని ప్రేమించాలి? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 1 John chapter 4 verse 19. 1 John chapter 4 verse 19లో, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. ముందుగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ఏం చేశాడు? ముందుగా ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? ఆ ప్రేమ ఎలాంటి ప్రేమను మన పట్ల చూపాడంటే, ఎలాంటి ప్రేమను మన పట్ల ఆయన ముందుగా చూపించాడనంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో, జాన్ చాప్టర్ 15 verse 9లో, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మును అలాగూ. ఎలా ప్రేమించాడు దేవుడు మనలను? తండ్రి కుమారుని పట్ల ఎలాంటి ప్రేమను చూపించాడో. తండ్రి కుమారుల ప్రేమ ఎలాంటిది? చాలా పటిష్టమైనది, చాలా గొప్పది. అంతే కదా. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను. నా ప్రియ కుమారుడు, నా సొంత కుమారుడు, నేను ప్రేమించిన నా ప్రియమైన కుమారుడు అని చెప్పని యేసయ్యను గురించి అంత ప్రేమను చూపించాడు. జగత్తు పునాదికి ముందే వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు. తండ్రి కుమారుడి పట్ల చూపించిన ప్రేమను మనందరి పట్ల దేవుడు చూపించాడంట. కాబట్టి దానిని బట్టి మనం ఏం చేయాలి? దేవునిని మనం ప్రేమించాలి. తండ్రి కుమారుని ప్రేమించినట్లు ప్రభు మనల్ని ప్రేమించడం, అందులో ఏమాత్రం న్యాయం ఉందంటారా?
న్యాయం లేదండి. తండ్రి తన కుమారుని ప్రేమించినట్లుగా అంత ప్రేమ మన పట్ల చూపించడానికి, అంత ప్రేమ మన పట్ల ఆయన కనుపరచడానికి మనలో ఏ యోగ్యత లేదు, ఏ అర్హత మనలో లేదు. ఎందుకంటే మనము దానికి తగిన వారం కాదు. అయినా మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? దైవికమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయనకున్నటువంటి నిస్వార్థమైన నిష్కపటమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు. ప్రభా, ఎందుకు నన్ను నిష్కపటమైన నిస్వార్థమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? నా దగ్గర ఉన్నది అదే. ఆయన దగ్గర ఉన్నది నిస్వార్థమైన ప్రేమ, ఆయన దగ్గర ఉన్నది నిష్కపటమైన ప్రేమ. నా దగ్గర అది తప్ప ఇంకేమీ లేదు. అలాంటి ప్రేమతోనే నేను ప్రేమిస్తానంటాడు. అది దైవికమైన ప్రేమ. ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావు అని అంటే ఆయన దగ్గర ఉన్నది అదే. కాబట్టి అలాంటి ప్రేమను మన పట్ల ప్రభు చూపిస్తున్నాడు. కాబట్టి మనం దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమ క్రియలతో కూడినది. ప్రేమ క్రియలతో కూడినది. ప్రేమ పనులు చేస్తుంది. అలాంటి ప్రేమను మనము చూపించాలి. నిజంగా మనం ప్రభువును ప్రేమిస్తే ఆ ప్రేమను మనం క్రియల్లో వ్యక్తం చేయాలి. మనము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనము మాటలతోనూ నాలుకతోనూ కాకుండా క్రియతోనూ సత్యముతోనూ మనం ఏం చేయాలి? ప్రేమించాలి అని మనం నేర్చుకుంటాం. ఒక రోజున లూకాసు వార్త 10వ అధ్యాయంలో సీమోన్ అనేటువంటి ఒక వ్యక్తి తన ఇంటికి యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు. పిలిచిన తర్వాత అక్కడ పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాలను ఏం చేసింది? కన్నీళ్లతో కడిగింది, తల వెంట్రుకలతో తుడిచి ఒక అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఏం చేసింది? ఆయన పాదాలకు. అంటే ఆమె చేసినటువంటి ఈ క్రియను అక్కడున్న సీమోను చూసి, ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆయన కాళ్ళు పట్టుకుంటుంటే ఈయనేం మాట్లాడాడేంటి, స్పందించడేంటి అని మనసులో అనుకున్నాడు. కానీ ప్రభు అది గ్రహించి, సీమోను, అయ్యా, నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నా తలకు నూనె రాసి నీవు ఇంటిలోనికి ఆహ్వానించలేదు. అప్పుడు ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ఏంటనంటే, ఒక యజమానికి 2 దాసులు బాకీ పడ్డారు. ఒకడు 10,000 రూపాయలు, మరొకడు 1,000 రూపాయలు బాకీ ఉన్నాడు. 10,000 రూపాయలు బాకీ ఉన్నటువంటి వాడు, నేను తీర్చలేనయ్యా, నా వల్ల కాదు అని చెప్పాను అన్నప్పుడు 10,000 రూపాయలు బాకీ ఏం చేశాడంటే వడ్డీతో సహా కొట్టేశాడు. ఇంకా నువ్వు కట్టనవసరం లేదని చెప్పాడు. అలాగే 1,000 రూపాయలు అప్పు తీసుకున్నవాడు కూడా, అయ్యా నా దగ్గర ఏమీ లేదు చెల్లించడాకనంటే అతని అప్పు కూడా యజమాని కొట్టేశాడు. ఇప్పుడు ఆ యజమానిని ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? ఇద్దరిలో 10,000 బాకీ ఉన్నవాడే కదా. అలాగే ఈమె విస్తారమైన పాపాలు చేసింది కాబట్టి తను చేసిన ప్రతి పాపాన్ని నా పాదాల దగ్గరికి వచ్చి ఒప్పుకొని కన్నీరు కాచి తన ప్రేమను క్రియల్లో చూపించింది. కాబట్టి ఆమె ఎక్కువ ప్రేమించిందా? నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించావు. ఆమె విస్తారమైన పాపాలు చేసింది. ఏం చేసింది? 300 దేనారులు. అంటే అది అప్పటి 300 దేనారులు అంటే ఇప్పుడు ఇంచుమించుగా చాలా లక్షల ఖరీదైనటువంటి అత్తరు ఆమె ఆ పాదాలకు పూసింది. నేను ఒక మాట అడుగుతున్నాను, మన ప్రేమ క్రియల్లో చూపించేదైనా? ఎలాంటిదైనా మన ప్రేమ? కేవలం ఆదివారానికైనా పరిమితం చేసుకునేది? నిజంగా ఆయనను ప్రేమిస్తే పశ్చాత్తాపడతాం. ఆయనను దుఃఖపెట్టినందుకు మనం బాధపడతాం. ఆయనకి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే, చూడండి, మనం ఎవరినైనా బాగా ప్రేమించామనుకోండి, ఒకవేళ వాళ్ళకి వ్యతిరేకంగా ఏది చేసినా మన మనసులో బాధపడిపోతాం. అరే, ఈ పని చేశాను, వాళ్ళకి నచ్చిన పని నేను చేశాను, వాళ్ళకి ఇష్టం లేని మాట నేను మాట్లాడానని చెప్పని చాలా బాధపడతాం కదండి. మరి మన దేవుని మనం ప్రేమించేవారమైనట్లయితే ఆయనకి ఇష్టం లేని పనులు మనం చేస్తున్నాం అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఆయన మీద మనకేమి లేదు, ప్రేమ లేదు. ఆయనని ప్రేమిస్తే తప్పు చేసినందుకు వెంటనే పశ్చాత్తాపడతాం, వెంటనే దుఃఖపడి క్షమించమని దేవునిని మనం వేడుకుంటాం. అది మనలో కనబడాలి. కాబట్టి మనం ఆయనని ప్రేమించడంలో క్రియలతో కూడినటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆ క్రియలు ఎలాంటివంటే పశ్చాత్తాపముతో, నిజమైనటువంటి మారు మనసుతో దేవుని దగ్గర క్షమించమని దేవుని దగ్గర మనం కృతజ్ఞతాపూర్వకంగా ప్రభుని మనము ఆరాధించాలి. రెండవది చూద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. 1 John chapter 5 verse 3లో 1 John chapter 5 verse 3లో 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం. ఆయన మన పట్ల చూపినటువంటి ప్రేమకు బదులుగా మనం ప్రేమించడం అంటే క్రియలతో కూడినటువంటి ప్రేమను మనం చూపించాలి. ఆ క్రియలు ఎలా ఉండాలి? దేవునికి వ్యతిరేకంగా ఎలాంటి పాపం చేసినా, తప్పు చేసినా పశ్చాత్తాపముతో, మారు మనసుతో, విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర మన తప్పిదాన్ని
సరి చేసుకోవాలి. కృతజ్ఞత కలిగి ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. రెండవది, ఆజ్ఞలను గైకొనడం అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణంగా దేవునికి విధేయత చూపించడం, దేవునికి లోబడడం, అని చెప్పింది చేయడం, చేయొద్దన్న దానిని చేయకుండా విడిచిపెట్టడం. నిజంగా మనం ఆయనని ప్రేమిస్తే అని చెప్పింది చేయకుండా ఉండలేము, అంతే కదండి. ఇది చేయమని చెప్పాడు దేవుడు, కాబట్టి ఆయన చెప్పింది చేయకుండా మనం ఉండగలమా? ఉండలేము. కాబట్టి విధేయత కనబడుతుంది మనలో. నిజమైనటువంటి ప్రేమకు రుజువు ఏంటంటే విధేయత. నిజమైన విశ్వాసానికి రుజువు ఏంటంటే ప్రేమ. కాబట్టి విశ్వాసము, ప్రేమ రెండు విడదీయలేనటువంటి లక్షణాలు అన్నమాట. నిజంగా దేవునిని మనం ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? దేవుని పట్ల విశ్వాసం ఉంటుంది మనకి. దేవుని పట్ల విశ్వాసం ఉందంటే దాని అర్థం ఏంటి? దేవునిని మనము ప్రేమిస్తున్నాం. దేవుని పట్ల మనకి ప్రేమ ఉందంటే దేవునిని మనం నమ్ముతాం. ఒక వచనాన్ని చదువుదాం చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. లూకా సువార్త, లూక్ చాప్టర్ 6 verse 46లో లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. 6వ అధ్యాయం, ఈ మాట అందరు తీయండి, చదువుదాం ఒకసారి. 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? దేవునిని మనం ప్రేమిస్తున్నామని మాటలతో చెప్తూ కూడా ప్రభువా ప్రభు అని పిలిచినప్పుడు ఆయన చెప్పింది చేయాలి కదా. ఒక ఆఫీసులో ఒక ఫ్యూన్ ఉండేవాడంట. ఉదయాన్నే కనబడగానే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, కనబడిన ప్రతి చోట గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేవాడంట. ఒరే ఈ ఫైల్ పట్టుకెళ్ళి అక్కడ పెట్టారంటే సార్ నాకు ఖాళీ లేదనేవాడంట. అప్పుడు అన్నాడంట, ఒరే మరి నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం ఎందుకు? నేను చెప్పింది చేయకోకుండా, అంతే కదా. ప్రభు అని ప్రభు పిలవడం ఎందుకు? అని చెప్పింది చేయకోకుండా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనను ప్రేమిస్తే ఖచ్చితంగా అని చెప్పింది మనం ఏం చేయాలి? చెయ్యాలి, విధేయత చూపించాలి. ఆయనను ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన చెప్పింది మనం చేస్తాం, ఆయనకు సంపూర్ణంగా మనం విధేయత చూపిస్తాం. అది లేదంటే మనం దేవుని పట్ల ప్రేమ లేదనే చెప్పాలి. మనం ఏమంటున్నామంటే మన పెదవులతోనే మన మాటలతోనే ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్తున్నాం, కానీ మన క్రియల్లో విధేయత లేకపోతే, ఆయన చెప్పింది చేయకపోతే మనం దేవునిని మనం ప్రేమించట్లేదు. అది రెండవది. మూడవది, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు చదువుదాం. 1 John chapter 4 verse 20లో ఎవడైనానో నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమించగలడు? ఎలా ప్రేమిస్తాడు? అంటే దేవునిని ప్రేమించడం అంటే మొట్టమొదటిగా క్రియలతో కూడినటువంటి ప్రేమ కనబడాలి. అంటే మనము దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినప్పటికీ కూడా పశ్చాత్తాపముతో, నిజమైన మారు మనసుతో, కృతజ్ఞతాభావంతో ప్రభువుని ఆరాధించాలి, మొట్టమొదటిది. రెండవది, ఆయన చెప్పిన మాటకు సంపూర్ణంగా మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. మూడవది ఏంటనంటే దేవునిని కనుక మనం ప్రేమిస్తే ఆయన రూపంలో సృష్టించబడిన ఆయన బిడ్డలను కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. నేను దేవునిని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ కూడా తోటి వారిని ప్రేమించకపోతే మనం అబద్ధం ఆడుతున్నాం. అక్కడ అదే చెప్తున్నాడు, తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. కాబట్టి దేవునిని ప్రేమిస్తే మనం ఖచ్చితంగా మన తోటి వారిని ఏం చేస్తాం? ప్రేమిస్తాం. లోక సంబంధమైన ప్రేమతో కాదు నేను చెప్తా ఉంది, దైవిక సంబంధమైనటువంటి ప్రేమ. ఈ దైవిక సంబంధమైనటువంటి ప్రేమ చూడండి. ఒకవేళ సపోజ్ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మీరు ఇంటి స్థలం లేదు, అసలు ఉండడానికి ఇల్లు లేదు, కానీ పెద్ద ఆయన మీకు చాలా ఎక్కువ బాధ్యత తీసుకుని మీకు ఇంటి స్థలం రావడానికి, ఇల్లు కట్టుకోవడానికి, లోన్ రావడానికి శాంక్షన్ చేశాడు. శాంక్షన్ చేసిన తర్వాత ఆయన వయసు పెద్దదై చనిపోయాడు, ఆయన లేడు. సరే, ఇప్పుడు ఆ పెద్ద ఆయన మీకు సహాయం చేశాడు కాబట్టి, ఆయన మీకు ఇల్లు కట్టుకోవడానికి ఎంతో కొంత ఆయన ప్రయాసపడ్డాడు కాబట్టి, ఆయన పట్ల ప్రేమ చూపించడానికి ఆయన లేడు కాబట్టి, ఆయన కొడుకులు ఒకవేళ బజార్లో కనబడ్డారు అనుకోండి, ఇప్పుడు మీరు ఆ తండ్రి మీద చూపించాల్సిన ప్రేమకు చూపించడానికి ఆయనకి లేడు. తప్పకుండా మీరు ఏం చేస్తారు? ఆయన బిడ్డలు కనబడినప్పుడు తప్పకుండా వాళ్ళ బిడ్డలు ఏం చేస్తాం? మనం గౌరవిస్తాం కదా. మీ నాన్న వల్లేనండి మాకు ఇల్లు స్థలం వచ్చింది, మీ నాన్నగారి వల్లేనండి మాకు ఇల్లు కట్టుకోగలిగామండి అని మనము ఆ తండ్రి మీద చూపించాల్సిన ప్రేమ ఆ బిడ్డల మీద చూపిస్తాం కదా. అలాగే దేవుని ప్రేమ మనం చూపించడానికి శరీరధారిగా ఆయన భూమి మీద లేడు కాబట్టి ఆయన చేత సృష్టించబడిన మనుషులు మన పక్కన ఉన్నారు. వాళ్ళని ఏం చేయాలి? మనం ప్రేమించాలి, వారిని ప్రేమించాలి.
అది దేవుడు చెప్తున్నటువంటి వాస్తవం. ఆయన చేత సృష్టించబడిన వారిని ప్రేమించకుండా ఆయనను ప్రేమిస్తున్నానని చెప్పడం అది అబద్ధం. మన దేవునికి మనం ఎంత ప్రాముఖ్యమో ఆయన స్వరూపంలో సృష్టించబడిన వారు కూడా అంతే ప్రాముఖ్యం. కాబట్టి అలాంటప్పుడు ఎదుటి వారిని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఒక ఆయన అంటాడు, ఆయన బిడ్డలను ప్రేమించడం తప్ప ఆయన మీద ఉన్న ప్రేమను మరొక విధంగా రుజువు చేయలేమంటాడు. దేవుని మీద ఉన్న ప్రేమను మనం రుజువు చేయడానికి ఆయన బిడ్డల పట్ల చూపించే ప్రేమను బట్టి అది రుజువు అవుతుందంట దేవునిని మనం ఎంతగా ప్రేమిస్తున్నామన్నది. మన తోటి వారితో సంబంధం, సహవాసం, మన తోటి వారి పట్ల ప్రేమ, మన చుట్టూ ఉన్న వారి మీద ప్రేమను చూపించడం మర్చిపోకూడదు, అది చూపించాలి. చెడుతనాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, దానిని మనము అసహించుకోవాలి. దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి ఆయన బిడ్డలను మనం ప్రేమించాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు ఉన్నాయి. చదవడానికి టైం లేదు, అయితే నేను చెప్పేస్తున్నాను ఒక్క మాట. అక్కడ యేసుక్రీస్తు ప్రభు 3వ దినాన్ని తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఇంకా పరలోకానికి వెళ్ళబోయే ముందు 40 రోజులు ఆయన భూమి మీద ఉన్నాడు. శిష్యులకు చాలామందికి కనబడ్డాడు. తిరిగి లేచారు కాబట్టి మా సువార్త పని, మా పరిచర్య అయిపోయిందని చెప్పని పేతురు, యోహాను, ఆంద్రియ వీళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు సముద్రం దగ్గరికి. అక్కడికి వెళ్ళిపోతే అక్కడికి యేసు ప్రభు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ పేతురుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు ప్రభా అని అన్నాడు. అయితే నా గొర్రెలను మేపమన్నాడు. మరలా అడిగాడు అదే ప్రశ్న. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పాను. నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు ప్రభా అంటే నా గొర్రెలను కాయమన్నాడు. మరలా అడిగినందుకు పేతురు వ్యసనపడి మనసులో బాధపడ్డాడు. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనంటే నేను ప్రేమిస్తున్నాను లేదో నీకే తెలుసు ప్రభా అంటే నా గొర్రెలను ఖాయమని చెప్పాడు. ఎందుకు 3 సార్లు అడిగాడనంటే పేతురు 3 సార్లు బొంకాడు కాబట్టి 3 సార్లు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. కాబట్టి దేవునిని ప్రేమిస్తున్నావా అని చెప్పానంటే ఆయన అప్పగించిన బాధ్యత ఏంటంటే నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము అని చెప్తా ఉన్నాడు. అంటే దేవునిని కనుక మనం ప్రేమిస్తే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలనంటే, ఎవరైతే దేవుని తెలియకోకుండా లోకంలో ఉన్నారో వాళ్ళకి మనం ఏం చేస్తామంటే సువార్తను ప్రకటిస్తాం. 4వది, దేవునిని మనం ప్రేమిస్తే కనుక తప్పకుండా ఆయనను గూర్చినటువంటి సువార్త చాలామందికి ప్రకటిస్తాం. చాలామంది దేవుని తెలియకుండా ఉన్నారు, దేవుడంటే ఎరగకుండా ఉన్నారు. ఒక ఆయన ఏమన్నాడంటే, చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి పూర్తిగా వదిలేసేదంత ధైర్యం లేదంట. దేవుణ్ణి సగం హృదయంతో ఆయనను ప్రేమించడానికి, సగం హృదయంతో ఆయనను సేవించడానికి, సగం హృదయంతో ఆయన మాట వినడానికి అప్పుడప్పుడు ఇష్టపడుతూ ఉంటారంట. ఇది సరైన ప్రేమనా మీరు చెప్పండి? అప్పుడప్పుడు ప్రేమించడం, సగం ప్రేమించడం. అలాగని దేవుని పూర్తిగా వదిలేయడానికి మనకంత ధైర్యం లేదు, వదలలేము. అలాగని పూర్తిగా ఆయనను ప్రేమించలేమంటాడు. అది సరైన ప్రేమ కాదు. కాబట్టి నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ఆయనను క్రియలతో కూడినటువంటి ప్రేమను మనం ఆయన పట్ల చూపిస్తాము. 2వది, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తాం. 3వది, ఆయనను ప్రేమిస్తే ఆయన బిడ్డలను ప్రేమిస్తాం. 4వది, ఆయనను ప్రేమిస్తే సువార్త ప్రకటిస్తాం. మళ్ళా చెప్తున్నాను, ఆయనను ప్రేమిస్తే నిజంగా క్రియలతో కూడినటువంటి పనులు చేస్తాం. 2వది, ఆయనకు పూర్తిగా విధేయత చూపిస్తాం. 3వది, ఆయనను ప్రేమిస్తే కనుక ఆయన బిడ్డలను ప్రేమిస్తాం, తోటివారిని. 4వది, ఆయనను ప్రేమిస్తే తప్పకుండా దేవుని గురించి మనము సువార్త ప్రకటించకుండా ఉండలేము. మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎవరికైనా సువార్త ప్రకటించడానికి, ఎవరికైనా సువార్త చెప్పడానికి ఖచ్చితంగా మనం ప్రయత్నించాలి. నిజమైనటువంటి దేవుని పట్ల ప్రేమ ఉంటే నేను వీళ్ళకి సువార్త చెప్పాలి, వీళ్ళకి ప్రకటించాలి, వీళ్ళతో మాట్లాడాలి, పరిచయం పెంచుకుని కొంచెం మీరు ప్రసంగం అంతా బైబిల్ పట్టుకుని చేయాల్సిన అవసరం లేదు. కొంచెం యేసయ్యను నమ్ముకోండి. యేసయ్యను గురించి తెలుసుకున్నారా? యేసయ్యను నమ్ముకుంటే పాపాన్ని క్షమిస్తాడు, నరకా నుంచి తప్పిస్తాడు, మీకు పాప క్షమాపణ తెచ్చే ఈ మాటలు చాలు. చెప్పడం మనం అంతండి, కార్యం చేసేది దేవుడు చేస్తాడు. ఆయన ఒప్పింపజేస్తాడు. ఆయన సంకల్పంలో ఉంటే, ఆయన ఏర్పాట్లు ఉంటే తప్పకుండా దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటాడు, రక్షిస్తాడు. కాబట్టి మనం తప్పకుండా ఆయన సన్నిధిలో ఆయనను మనము తప్పకుండా ఆయనను ప్రేమించే వారమై ఉండాలి. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని. ఎక్కడ మమ్మల్ని ప్రేమించావా అని అడుగుతున్నారు. మనం అలా ప్రశ్నించొద్దు. దేవునిని మనము ఎక్కడ ప్రేమించావా అని అడగడానికి మనకి అర్హత లేదు. ఆయన ముందుగానే మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు త్యాగం చేశాడు. ఈ రోజున
ప్రభు బలలో మనం పాలు పొందడానికి వస్తున్నాం. ఆయన చూపినటువంటి ప్రేమ కల్వరి శిలువలో ఎంతగా ప్రేమ కనబడుతుంది. ఎంత ప్రేమ చూపించాడు. ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు దిగగొట్టిన కొరడాలతో ఆయన వీపునంతటిని కూడా దున్నేసినా కానీ, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన శరీరంలో ఉన్న రక్తమునంతటిని కూడా బయటికి వాళ్ళు పోయే విధంగా చేశారు. అయినప్పటికీ కూడా ఆఖరి రక్తపు బొట్టు కారేంత వరకు కూడా మళ్ళీ ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. నిజంగా ఆయన మన పట్ల ప్రేమ చూపించకపోతే ఆయన ఒక మాట చెప్పొచ్చు, చూడండి రా, నేను 3వ రోజున తిరిగి లేస్తాను, మీ అంతేంటో చూస్తాను అన్నాడా? ఎవడెవడు కొరడా దెబ్బలు కొట్టాడో, ఎవడు నా ముఖం మీద ముసుగు వేసి గుద్దులు గుద్దాడో గుర్తు పెట్టుకుంటున్నాను, నేను 3వ రోజున తిరిగి లేస్తాను, నా తడాకేంతో చూపిస్తాను అన్నాడా? లేదు. తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక క్షమించమన్నాడు. అలాంటి ప్రేమ చూపించాడు మన పట్ల. కాబట్టి అలాంటి ప్రేమను పొందుకున్న మనము తోటి వారికి, అలాగే దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత, దేవుని వాక్యానికి పరిపూర్ణంగా క్రియలతో కూడినటువంటి ప్రేమను ప్రభు పట్ల మనం చూపించడానికి ప్రయత్నించేద్దాం. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాము. తలలు వంచండి, కళ్ళు మూయండి. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక తీర్మానం ప్రభు దగ్గర చేద్దాం. దేవునికి మనము అప్పగించుకుందాం. ప్రభు బలను సమీపించడానికి ముందుగా మన హృదయాలలో ఒకవేళ ఎక్కడైనా అవిధేయత మనలో ఉందేమో, ఎక్కడైనా దేవునికి అవిధేయత చూపించామేమో, క్రియలతో కూడినటువంటి ప్రేమను ఆయన పట్ల మనం చూపించలేదేమో, తోటి వారి పట్ల సరైన ప్రేమను మనం చూపించలేకపోతున్నామేమో, సువార్త ప్రకటించట్లేదేమో, మనమే క్షమించమని వేడుకుందాం. ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రభా, నన్ను మన్నించండి ప్రభా, నువ్వు నన్ను ప్రేమించావు, ముందుగానే ప్రేమించావు, కానీ నీ ప్రేమను అర్థం చేసుకోకుండా నేను తిరిగి నిన్ను ప్రేమించాలని ప్రభా, నీ స్వరూపంలో సృష్టించబడిన వారిని కూడా ప్రేమించాలని నేను అర్థం చేసుకోలేకపోయాను, గ్రహించలేకపోయాను. దయచేసి క్షమించమని ప్రభు దగ్గర మనం వేడుకుందాం. క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు కృప చూపిస్తాడు, సహాయం చేస్తాడు, బలపరుస్తాడు. ఆయన చిత్తంలో నడవడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా ఒక తీర్మానం చేద్దాం. మనసులో చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఈ 4 విషయాలు, క్రియలతో కూడినటువంటి ప్రేమ, విధేయతతో కూడినటువంటి ప్రేమ, తోటి వారిని ప్రేమించేటువంటి ప్రేమ, సువార్త చెప్పడానికి ప్రయత్నించేటువంటి ఆ పనిని మనం చేయడానికి తీర్మానించుకుందాం. నిజంగా మనం ప్రభువును ప్రేమించేవారమైనట్లయితే. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, పరలోకపు దేవా, మీకు స్తోత్రాలు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, మీకు స్తోత్రాలు ప్రభువా. మల్లాకి గ్రంథాన్ని నుంచి మీరు మాకు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నారు. మొదటి 2 వచనాలు మాత్రమే మేము ధ్యానించగలిగాం. ఎంతో గొప్ప సత్యాన్ని ప్రభువా మీరు మాకు నేర్పించారు. ఇశ్రాయేలీయుల పట్ల నీవు అపారమైన, శాశ్వతమైన, మార్పు చెందని ప్రేమను నువ్వు చూపించావు తండ్రి. కానీ ఆ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోకుండా ఎప్పుడు మమ్మల్ని ప్రేమించావు, నీ ప్రేమకు రుజువులేంటని ప్రశ్నించారు. మేము అలాంటి కోవకు చెందిన వారిగా కాకుండా, అలా ప్రశ్నించే వారంగా కాకోకుండా మీ ప్రేమను మేము అర్థం చేసుకుని, మీ శాశ్వతమైన ప్రేమను మేము గుర్తించే ప్రభా, నిజానికి మమ్మలను రక్షించడానికి, మమ్మలను ప్రభా బ్రతికించడానికి, శాపము నుండి మమ్మలను విడిపించడానికి, మా కొరకు ప్రాణం పెట్టడానికి మాలో ఎలాంటి గొప్పతనం లేదు నాయన, ఎలాంటి మంచితనం కూడా లేదు. కానీ మమ్మలను ప్రేమించావు. ఏ కారణం లేకుండా, ఏ యోగ్యత లేకపోయినా మమ్మల్ని ప్రేమించావు ప్రభా. మా కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడని ప్రేమను మాపై చూపినందుకు ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీ ప్రేమ ఎంత గొప్పది నాయన. అవధులు లేని ప్రేమ, సరిహద్దులు లేని ప్రేమ, కొలతలు లేనటువంటి ప్రేమ, అగాపై ప్రేమను మాపై చూపిన దేవా మీకు స్తోత్రాలు. ప్రేమను పొందుకున్న మేము తిరిగి మిమ్మలను ప్రేమించడానికి, మీ ప్రేమకు రుజువుగా ప్రభా తండ్రి మేము చేయాల్సిన పనులేంటో మీరు మాతో మాట్లాడారు. వాటిని మా జీవితాల్లో మేము అన్వయించుకుని, సరిదిద్దుకుని, వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి కృపనివ్వండి. ప్రార్థిస్తూ ప్రభా, మిమ్మల్ని ప్రేమించడానికి ఎంతమంది అయితే తీర్మానించుకుంటున్నారో వారందరినీ బలపరచండి, మేలుతో నింపి కాపాడండి, మీ చిత్తంలో నడిపించండి. బలను సమీపిస్తుండగా ప్రభా యోగ్యమైన రీతిలో పాలు పొందడానికి మీ కృపా సమాధానం మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.